కస్తూరివాసనాసితోరసే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. అటు మీరు అద్దకండి, చూపించండి వరకు. ఏడుకొండలవాడ వెంకటరమణ అనుకుంటున్నాము. మీరు వారికి చెప్పండి అని. ఒక పెద్ద ఆయన డైరెక్ట్ గా వెళ్ళి కలవగలమా? లేదు కదా. వాళ్ళ పిఏని సంప్రదించి మీ పెద్ద ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటాడయ్యా, మేము ఇలా సేవ చేసుకోవాలనుకుంటున్నాము అని అడిగి చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆయనకు సేవ చేయడానికి ముందుగా విశ్వసేన ఆరాధన చేసుకున్నాము. ఇప్పుడు మీరు కంకణ బద్ధులయ్యారు అంటే మేము స్వామివారికి సేవ చెయ్యటానికి మాకు ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వమని విశ్వసేనులు వారిని కోరుకొని ప్రార్థన చేశారు. ఇప్పుడు స్వామివారికి చక్కగా కైంకర్యాలు చేసుకుందాం. సేవించండి అమ్మా. తాంబూలతైల అభ్యంజన అగర్వవర్ధన ఆమలక చూర్ణ హరిద్రాలేపన స్నాన కూర్చ ప్రసారణ సమర్పయామి. పంచామృతం జరుగుతుందమ్మా, సేవించండి.
సమయంబున ఎరుకల సాని కోట గుమ్మము వద్దకు చేరి సోది చెప్పుతానంటూ స్వామి పాట పాడుతూ తిరుగిడసాగే. సోది చెబుతానమ్మ సోది. ఓ ఎరుకలు సాని ఇటురా, మాకు సోది చెప్తూ గాని రా. ఓ వస్తున్నా అమ్మా. 6 అడుగుల అందమైన వాడే నిన్నే చూడక వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడే తల్లి. ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడే. మీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరిపోవులే తల్లి. ఆకాశరాజుది జన్మమే ధన్యం, ధరణీదేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు. ఇంకొక గడియ తదుపరి ఇచటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాలాడేదరు. అరమరలేక సరియే అనుడి తల్లి, అంతా శుభమే జరుగును మీకు. మీ చింతలన్నీ తీరును తల్లి, శీఘ్రమే మీ కళ్యాణము జరుగును. నా వాక్కులపై విశ్వాసముంచండే తల్లి. మీరు మీ రాజ్యము సల్లంగా ఉండాలే తల్లి. నన్ను ఘనంగా పంపండే తల్లి, నేను పోయి వచ్చదనే తల్లి. స్వామి సర్వజ్ఞాని, సర్వసంపన్నుడు, సర్వ జగత్కారణుడు కదా. ఎందుకు స్వీకరిస్తున్నారంటే బిడ్డలమైన మనమందరము ఇలా ధన రూపేణ పాపాలను దోషాలను తొలగించుకోవాలని స్వామి స్వీకరిస్తూ ఉన్నారు. వడ్డీ కాసులవాడా
మా అమ్మ ఉండేది మీ కలండి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్భాగవతోత్తముల దర్శనం అందున ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున మనమందరం అందులో ఎక్కడున్నాం? మార్గలి మాసంలో ఉన్నాం. కూడి ఇరందు కుళందేలో రంభావ అంటుందమ్మ. అందరం కలవాలట. ఎక్కడ కలవాలి? ఆయన సన్నిధిలో కలవాలి. ఇది కూడా ఆయన సన్నిధి కాబట్టి ఆయన ఇక్కడ కూర్చున్నట్లుగా మనం భావన చేస్తూ రోజు ఆలయాల్లో కలుస్తున్నాం. ఈరోజు ఇక్కడ వెంకటేశ్వరి యొక్క వైభవాన్ని మన వారు మాకంటే వారే బాగా చెప్తారు. మీరు అన్ని చెప్పి తప్పించుకోమాకండి. మాకు అమ్మల గురించి చూడడం అయితే బాగా వచ్చు, కానీ సరే అయ్యవారి పక్షాన మమ్మల్ని నిలబెట్టారు కాబట్టి మా స్వామి ఎంత గొప్పవాడో తెలుసా? సకల చరాచర సృష్టి మొత్తాన్ని తన బొజ్జలో పెట్టుకున్నటువంటి వాడు. అంత గొప్పవాడు మా తండ్రి. చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. మీరు ఎంత గొప్ప వాళ్ళైనా మేము లేకపోతే మీరు మేము ఉంటేనే మీరు ఎంతో ఆనందంగా సృష్టిని చేయగలుగుతారండి స్వామి. మీకే మీరు ఎంత సృజించినా కూడా మా ఆజ్ఞతోనే కదా మీ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముందుగా పురుష కార్యం అంటారు మిమ్మల్ని, కానీ మీరు వెనక ఉండి కథ నడిపించేవారే, కానీ ముందంతా చక్రం తిప్పేవాళ్ళం మేమే కదా. ఎంత చక్రం తిప్పినా మీరు మమ్మల్నే కదా చూసేది. మీరు చూస్తేనే మా ఆజ్ఞ కోసమే కదా మీరు ఎదురు చూసేది. మేము ఆజ్ఞిస్తేనే కదా మీరు చేసేది సృష్టి. జై శ్రీమన్నారాయణ. అందుకనే నా ఆచార్య కోవెల్లో వహిస్తుంది కదా. మరి అమ్మ పెత్తనంలో ఉన్నటువంటి దివ్య దేశాలలో 3 కోవెళ్ళు మనం చేసుకుంటున్నాము. మరి అమ్మ ముందుగా బెత్తం పట్టుకొని నడిస్తే గానీ స్వామి వెనక ఊరేగింపుగా నగరోత్సవానికి తిరువీధోత్సవానికి వెళ్తారు. మరి మా అమ్మలే గొప్ప కదండి. అందుకే మేము చెబుతున్నాం మేము కూడా అమ్మ పక్షమేనని. మాకు బలం లేదు ఇక్కడ, మీ అందరికి బలం ఉంది. లేదు స్వామి, మనకు కూడా బలం ఉంది. దాసరాలు 2 వైపులా. ఆ స్వామికి ఏమండి నీల మేఘ వర్ణుడు, చూస్తే చాలు ఆ కాంతికి పడిపోతారు. ఎలా ఉంటాయి? ఎర్రని తిరునేత్రాలు కలిగి ఉంటాడు. ఆ నేత్రాలు దేనికి గుర్తు? వాత్సల్యానికి గుర్తు. ఎర్రని తామరలా ఉంటాయి. స్వామి నేత్రాలు ఎలా ఉంటాయని చెప్పి ఎర్రని తామరలా ఉంటాయట. అంటే సూర్య భగవానుడి యొక్క కాంతి ఏ విధంగా అయితే అది లేకపోతే, సూర్య భగవానుడు లేకపోతే ఈ సృష్టి అంతటికి ఎంత ప్రమాదకరమో, మా నేత్ర సౌందర్యం లేకపోతే మీరు కూడా అలా కటాక్షించబడలేరు కదా. మీ సూర్యకాంతి కంటే మా చంద్రకాంతే చల్లగా ఉంటది. కలువ పూల వంటి ఏం కలువలని చెప్పిందమ్మా? నల్ల కలువలు. నల్ల కలువల లాంటి అందమైనటువంటి చంద్రకాంతిని కలిగినటువంటి మీ కాంతి ముందు రావాలంటే భయపడతారు కదా, అలా చంద్రకాంతి దగ్గరికి వెళ్ళి చల్లగా ఉంటారని దగ్గరకు వస్తారు అమ్మ దగ్గరికి. మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది. అందుకనే ఆలయాలలో అమ్మ నిత్యాన పాయినిగా ఉంటూ తన్ని సన్నిధిని ఏర్పాటు చేస్తుంది. అమ్మ గురించి మాకు బాగా తెలుసు. 7 కొండలు ఎవరి కోసం దిగొచ్చారు? అಲ್ಲಿకి వచ్చాననే కదా, ఎత్తుక్కుంటూ వచ్చారు. మర్యాద చేస్తూనే కదా వచ్చేది లోపలికి. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఇరువురి దాంపత్యం వల్లే కార్యం జరుగుతూ ఉంటుంది.
అలా ఇరువురి యొక్క వైభవాన్ని మనం సేవిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా విజ్ఞాపన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీ అమ్మ లేకుండా స్వామి ఉంటారు, స్వామి లేకుండా అమ్మ ఉంటారు. అంతే స్వామి ఇస్తే వేసేస్తున్నారు. నిత్యానపాయిని అనపాయిని అని వేసేసారు స్వామివారు మా మీద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నారాయణమూర్తికి జై శ్రీమన్నారాయణ. కొంచెం రాండి, మీరే రాండి. జై శ్రీ జై శ్రీమన్నారాయణ. స్వామివారిని కంకణాలు సమర్పించడం జరిగింది. అయితే అర్చక స్వామి వారైతే మంత్రోచ్చరణతోటి జరిపిస్తారు. మనమైతే ఆ అర్హత లేనటువంటి వారము కనుక అలాగ పాట రూపంగా కైంకర్యాన్ని చేయించుకుంటూ ఉన్నాము. ఇప్పుడు స్వామివారికి అమ్మలకు తిరు వస్త్రాలు, నూతన వస్త్రాలు అంటాం కదా, కానీ స్వామివారి భోగ్యమైనటువంటివి అన్ని తిరు మంగళప్రదమైన శుభప్రదమైన అంటూ తిరుమేని, తిరు సౌందర్యం, తిరు తుల్లాయిమాలలు ఇలా భోగ్యంగా పలుకుతూ ఉంటాం అన్నమాట. సరే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, గోవిందా. పెట్టుకుంటారు. నమస్కరించుకున్నాము. గోవిందా, గోవిందా. ఇమిడిపోతూ ఉంటాము, అసలైనటువంటి ఆత్మ ఉజ్జీవనాన్ని మర్చిపోతూ ఉంటాము. కనుక మనం చేసేటటువంటి వివాహాలలో, కార్యాలలో, యజ్ఞ యాగాది క్రతువులలో కంకణ బద్దులు చేస్తారు. అక్కడ
నిర్వహించేటటువంటి అర్చక స్వాములు. మరి ఇక్కడ జరిగేది సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి పరమ పదనాథుడైనటువంటి అమ్మలతోటి కూడుకున్నటువంటి స్వామి యొక్క కైంకర్యం కదా. మరి వాళ్ళ కంకణ బద్దుల్ని చేయటం ఏమిటి అంటే, స్వామి మేము చేసేటటువంటిది ఏదో తెలుసో తెలియకో చిన్నిపాటి సేవ చేస్తున్నాము. ఆ చిన్నిపాటి సేవని తలవక మీరు వచ్చి ఆసీనులై వీటిని గైకొనండి. ఎక్కడ ప్రహ్లాదుడు వంటి వాడు ప్రార్థన చేస్తే, గజేంద్రాల్వాన్ వంటి వారు ప్రార్థన చేస్తే హుటాహుటిగా వెళ్ళిపోయేటటువంటి వారు కదా స్వామి. ఈ చిన్నిపాటి కైంకర్యమని తలవక ఈ దాసులు చేసేటటువంటి కైంకర్యాన్ని గైకొనమని ప్రార్థనా పూర్వకంగా కంకణబద్ధుల్ని చేయటం. అలాగే జీలకర్ర బెల్లం వారికి ఎందుకండి, మనమంటే ఈ కలి మాయలో ఉన్నాము. అలా బ్రహ్మజ్ఞానం పొందటానికి మనకు పరమాత్మ ఈ మధ్యస్థానంలో ఒక రంధ్రాన్ని ఉంచారు. అది ఎప్పుడు కనపడుతుంది మనకు? పిల్లలు సంటి బిడ్డలప్పుడైతే ఇంకా మాడు కూడలేదండి అని చెప్తాము ఆమ్దమంటుడు. అలాగా ఆ యొక్క బ్రహ్మ రంధ్రం మీద ఈ జీలకర్ర బెల్లాన్ని ఉంచటం వలన ఒక తెలియనటువంటి ఉద్దేశం ఏర్పడుతుంది మానవులకు. మరి స్వామికి అక్కర్లేదు కదండి. అంటే లోక కళ్యాణార్థంగా స్వామి చేయించుకుంటాడు. మనమేమో మనముకు ఉజ్జీవింపబడటానికి, మనం మంచి నడత నడవటానికి మన పెద్దలు, మన సాంప్రదాయాలు, మన ఆచార్యులు మనకు అనుగ్రహిస్తారు. మరి స్వామికో ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన అనుగ్రహం మనందరిపై ఉంచటం కోసం లోక కళ్యాణార్థంగా చేస్తూ ఉంటారనమాట. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. స్వామివారు వ్యాకరణం చెప్పండి స్వామి చక్కగా చేశారు. నమస్కరించుకోండి అందరూ. స్వామి మాంగళ్య ధారణ గురించి చెప్పండి. ఉండాలని మంగళ నీరాజనాన్ని మనం సమర్పిస్తాం. మరి మాంగళ్యాన్ని ఎందుకు సమర్పిస్తారు? మీరు ఉభయాలు వేంచేసి ఉండి, మనం అనుకుంటున్నాం కదా, మనకు తల్లి తండ్రిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్ నారాయణుడు మనము మాతా పితరులుగా భావన చేస్తూ సృష్టి కార్యాన్ని చేయడానికి మనకంటే లౌకికంగా మనకుంటుంది. కానీ పరమాత్మకు భగవంతుడు ఎలా ఉంటాడయా అంటే అమ్మతో కలిసి ఉంటాడు. అందుకే అమ్మాయిని ఏమనంటాం మనం? ముందుగా మనం ఆలయాలకు వెళ్ళేటప్పుడు కూడా ఎవరిని సేవించాలంటున్నాం? అమ్మనే సేవించాలి. ఎందుకంటే మనకు కూడా అంతే కదా, మన పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఎప్పుడు దండనతోనే చూస్తాడు. కానీ తల్లి తండ్రి ముందు దండన చేస్తున్నట్లుంటుంది అంతే. కానీ మనల్ని ఎప్పుడు రక్షణ చేస్తూ ఉండేదే మన తల్లి. ఆ మాతాపితరులు ఇద్దరు కలిసి ఉంటేనే సృష్టి కార్యం జరుగుతుందంటారు. మనం అంతా పుట్టాలంటే మాతాపితరులు ఇద్దరు కలిసి ఉండాలి. అందుకే మనం ఎక్కడ కూడా అమ్మని విడిగా ప్రార్థన చేయం, అయ్యను విడిగా ప్రార్థన చేయం. ఇద్దరిని కలిసి లక్ష్మీ నారాయణుడుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగే సీత రాములుగా ప్రార్థన చేస్తాం. అలా ఈరోజు ఇక్కడ పద్మావతి అమ్మవారితో కలిసి ఆ శ్రీనివాసుడు మీరిద్దరూ కలిసి ఉభయులుగా ఉండి మమ్మల్ని అనుగ్రహించవండయా అంటూ తిరు కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు మన పెద్దలు. అలాంటి తిరు కళ్యాణంలో మనం పాల్గొంటే ఏం జరుగుతుంది? మన గృహములలో ఉన్నటువంటి ఈతి బాధలన్నీ తొలగి మన గృహాలలో కూడా పరమాత్మ ఎలా అయితే కళ్యాణాలు జరిపించుకొని సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటాడో,
మనకి కూడా అలాంటి సుఖ సంతోషాలు మాకు అందించవయ్యా అని ఇద్దరుని కలిపి ప్రార్థన చేస్తారు. అలాంటి కార్యక్రమమే ఈ మంగళసూత్ర ధారణ అని అంటారు కూడా. అలాంటి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ నమస్కరిస్తూ ఉండండి. పవిత్రో పవిత్రో వా గట్టి మీద. దైవిక
వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్తు శ్రీ కస్తూరి వాసనావాసితో శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం కమలాంచ కస్తూరి గర్ధమాంగ వక్షసే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం అమ్మలను కళ్యాణం చేసుకున్నారు కదా, శిలారూపం దాల్చడం ఏమిటి అంటే, శిలారూపం దాల్చిన ఆయన అవతారం దాల్చిన వైకుంఠంలో వేంచేసి ఉన్నా, అలాగే అంతర్యామిగా ఉన్న ఎప్పుడు కూడా ఈ యొక్క ఆత్మలను విడనాడడు. అమ్మలు కూడా జీవాత్మలకే మన పెద్దలు అనుగ్రహిస్తారన్నమాట. అలాగా అమ్మలను ఎలాగైతే విడనాడకుండా ఉంటావో స్వామి, మమ్మల్నందరినీ కూడా నీ వారిగా రక్షణ చెయ్యి అంటూ మనము ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంత కళ్యాణం జరిగిన తర్వాత శిలారూపం ఏమిటంటే బాహ్యంగా అనుకుంటాము, కానీ అమ్మవార్లు స్వామివారి వక్షస్థలంపై చక్కగా వేంచేసి ఉన్నారు. అలాగే ఈ శిలారూపం ఎందుకు దాల్చారు అంటే మనందరినీ ఉజ్జీవింప చేయటానికి, కలియుగంలో కలిమాయలో పడకుండా ఆయన దర్శనాన్ని ఇచ్చి మనల్ని అనుగ్రహించటానికి సప్తగిరులపై వేంచేసి ఉండటం కోసం అమ్మలు ఆ విధంగా మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఆ కైంకర్యాన్ని సేవించుకుందాం. గోవింద
ఉంటే స్వామివారు అలా వేయించేస్తారు. అలా వేయించేయటానికి ఏమిటి అంటే వాళ్ళు శ్రవణానందంతో మునిగిపోతూ ఉంటారు. స్వామిని తలచి తన్మయత్వంతో ఎలాగైతే శ్రీరంగనాథుణ్ణి సేవించి ఎలా తన్మయత్వంతో ఉబ్బి తబ్బిబ్బులై మనం పడిపోతామట. ఎవరండి, మనలాంటి కలిమాయకులు కాకపోయినా ఆచార్యులు లాంటి దంపతులు లాంటి వాళ్ళకైనా ఆ భాగ్యం లభిస్తుంది. అలా పరాశర భట్టర్ వారు ఆ తిరుమణి తూనంటూ 2 స్తంభాలను అక్కడ ఎందుకు ఉన్నాయంటే ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. అలా స్వామివారి సేవలో అందరము కూడా తన్మయత్వం పొందాలి, అందరము ఆయన నామాన్ని పాడాలి, అందరము సేవించాలి. సరే, ఇప్పటి వరకు జరిగినటువంటి కైంకర్యం మనం ఇప్పుడు సేవించుకున్నాము. తదుపరి స్వామివారి కళ్యాణ కైంకర్యం జరిగిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు మొదటిగా ఉత్సవాలను జరిపారు. అలాగే కాక స్వామివారి తిరునక్షత్రం తిరుకళ్యాణం జరిగిన తర్వాత వైష్ణవ సాంప్రదాయంగా ఈ తిరుమాడ వీధోత్సవం చేస్తారు. అలాగే వీరిది గృహం కాబట్టి గృహోత్సవాన్ని చక్కగా మనం గావించుకుందాము. ఇప్పుడు బ్రహ్మోత్సవం. జై శ్రీమన్నారాయణ.
ఎప్పుడు కూడా ఏం చేస్తామండి, మనం బిడ్డలకు చేస్తూ ఉంటాము కదా కళ్యాణాలు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు చేశాము. ఎంతటి మహద్భాగ్యం, వాళ్ళు మన చేతిలో చిన్న పిల్లలైపోయి మనకి ఈ భాగ్యాన్ని అనుగ్రహించారు కదా. మరి అటువంటి తల్లిదండ్రులకు చేసేటటువంటి సేవ మనందరికీ అవ్వాలని లోక కళ్యాణార్థంగా చక్కగా చేయించుకున్నారు. మరి ఇప్పుడేంటండి ఈ దండలు మార్చుకునేది అంటే, ఇది కూడా స్వామివారి ఆశీర్వచనంగా స్వీకరిద్దాము. స్వామి ఆశీర్వచనం చేస్తారా? వంగి విడగలందా శరణం ఓం గియోడయంత ఉత్తమం తాయి నాంగలం பாவிக்குஜாதினார் இன்னின்றும் நாளெல்லாம் திங்கள் குமாரி பெய்தோ பெரும் ஜன்னலோடு வேலகலாம் உங்களை போதில் பருவந்த கண்படப்பா தேங்காதே புக்கிரனிது தீர்த்தமலை வெற்றிவாங்க இறக்கம் இறக்கமல்லல் பெரும் பசுக்கள் நீங்காதே செல்வம் இறந்தேரோருக்காய் ஆண்டாள் திருவடிகளே சரணம் ரங்கநாத திருவடிகளே சரணம் ఏడుకొండలవాడ అనాథ రక్షక జై శ్రీమన్నారాయణ. నిన్న మనం ఆలయంలో దధిమదన కార్యక్రమం అప్పుడు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఏమైపోయారు, గోపికమ్మలు అయిపోయారు. 70-80 సంవత్సరాలు వచ్చిన వారు కూడా గోపికల అలంకరణలో, గోపి వేషధారణలో విశేషంగా దధిమదనం చేశాం. మరి అలా ఈరోజు ఆనందం అంటే ఏమనుకున్నాం? కాగితపు నోట్లు, ఆస్తి అంతస్తులు కాదు. ఇలాంటి ఆనందమే మనకి ఎప్పుడు పరమాత్మ కలిగించాలని ప్రార్థన చేస్తూ బంతులాట ఆడుకుంటాం. ఎవరితో ఆడుకుంటాం? పరమాత్మతో మనం బంతులాట ఆడాలి. ఆడుతామా? అలా ఎవరు పోయిన పూరు వారే వాడుకుంటున్నారు. అలా వాడుకోకూడదు. అందరికీ అలా బంతుల ఆట ఆడాలి. మనమంటే పూలతో ఆడుతున్నాం, పరమాత్మ వెండితో ఆడుతుంటాడు, అండ పిండ బ్రహ్మాండాలతో ఆడుతుంటాడు ఆయన. అలా మనం కూడా అలా అండ పిండ బ్రహ్మాండాలతో ఆటలు ఆడుతున్నామా అన్నట్లుగా
నలుగురు కలిసి గానము చేయగా ఊరు వాడ ఆలకించగా శనివారం నాడు గానము చేసిన శని దోషములు తొలగునుగా. 3 వారాలు గానము చేసిన 3 బిడ్డలు కలుగునుగా. 5 వారాలు గానము చేసిన సిరి సంపదలే ఇచ్చెనుగా. 7 వారాలు గానము చేసిన కోరిన కోటెలు గోవిందుడు తెచ్చెను. కలిమిడి గడపట్టు బారుక చేసి పానకంబులే కలుపాలె. బియ్యముతోనే పాయసమండి డబ్బులు వేదన చేయాలె. బిడ్డల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు. చీరాలిచ్చిన మురిసేవాడు కళ్ళెంత మందిన శ్రీనివాసుడు. మంగళమయ్యా మంత్రాలను మన శిరస్సులపై ఆశీర్వచనంగా అనుగ్రహించడానికి ఆచార్యులు ఏం చేస్తున్నారు. అందరూ చక్కగా కూర్చోండి. అందరూ ఫాస్ట్ గా స్వామిని లేట్ చేయకూడదు. భగవద్ రామానుజుల వారి యొక్క వైభవాన్ని నలు దిశలా వ్యాపింపజేయాలని ఆ శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. క్షమా ప్రార్థయాన్ని సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. మేము ఇంతవరకు ఈ కైంకర్యాన్ని జరిపించామంటే మా ఆచార్యుల అనుగ్రహం. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి అనుగ్రహ భూషణంగా ఇటువంటి కైంకర్యాలు ఆ ఆచార్యుల స్వాచార్య శ్రీహస్త పరికరేణ అంటూ ఈ దాసులతోటి ఈ పరికరాలతోటి ఆయన చేయించుకున్నన్ని రోజులు చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మా దృష్టిపై మెండుగా ఉండి మీలాంటి భాగవతులు ఇలాంటి కైంకర్యాల కన్యానాలు ఎన్నో జరిపించుకోవాలని కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా కర్మలే తొలగునయ్య జియ స్వామి. మీ చూపులే చాలయ్యా జియ స్వామి. మీ నవ్వులే మాకయ్యా జియ స్వామి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ
जियर स्वामी जी महाराज की। बोलो जियर स्वामी जी महाराज की। आழ்வார் பெருமானார் जियर स्वामी जी महाराज की। आज की आनंद की जय श्रीमन्नारायण। जय जय श्रीमन्नारायण। ఏడుకొండల